శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖము శుక్లపక్షము వసంత ఋతువు ఏకాదశి గురువారం మే 8వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాత్రికం ఓ సంధ్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాత్రికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు సమస్త జగన్నా శ్రీ స్వామి సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో స్వామివారికి ఏకాదశి సందర్భంగా నవకలశ పంచామృతాభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. శైలపతే వనయా కృపయా పరిపాహి హరే అధివేంకట శైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే कलवेणुरमावशगोपवधूषणकोटिवृतात्स्मरकोटि प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिराम गुणाकरदाशरथे जगदेकगदा. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధ భరిత పుష్పమాలలను పట్టు పీతాంబరాలను మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తీసుకుని వచ్చి శ్రీ స్వామివారికి తోమాల సేవలో పుష్పమాలను మరియు మేల్చాట్ వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. కోటి సూర్య సమప్రభ అన్నారు. కోటి సూర్యులతో సమానంగా ఉంటుంది. భగవంతుడు ఉన్న చోట అసురుడు కూడా రాక్షసుడు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్న కూటోత్సవాన్ని తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్న ప్రసాదాన్ని, లడ్డు, వడ తదితర పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. వేద మంత్రోచ్చారణలతో అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిహర్ అరుడప్పర్ స్థానాచార్య స్వామిహర్. అందరూ కూడా లేచి నిల్చోండి. శ్రీమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం, భాష్యకారాయ మంగళం, సౌమ్యజా మాతృమునయే శేషాం జాయాస్తు మంగళం, రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం, సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ఏంటి అంటే రంగకలింగ కాశ్మీరకాం భోజసుమాత్రమాణేన శ్రీ ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలన